మనము నిజంగా బంగారం తయారు చేయగలమా? ఈ ప్రశ్న కొత్తది కాదు. వేల సంవత్సరాలుగా ఇది మనుషుని ఆకర్షిస్తోంది. పురాతన కాలంలో ఆల్కెమీ అనే ఒక నమ్మకం ఉండేది. ఆల్కెమిస్టులు ఇనుము లేదా సీసం వంటి సాధారణ లోహాలను బంగారంగా మార్చాలని ప్రయత్నించారు. రసాయనాలు, వేడి ఉపయోగించారు, కానీ ఏదీ పనిచేయలేదు. దానికి కారణం చాలా సింపుల్. బంగారం ఒక ఎలిమెంట్. ఎలిమెంట్స్ను రసాయన మార్పులతో మార్చలేము. కెమిస్ట్రీలో మనం చేయగలిగేది అణువులను కలపడం మాత్రమే, ఒక ఎలిమెంట్ను మరొకదిగా మార్చడం కాదు. ఇప్పుడు సైన్స్ను స్పష్టంగా అర్థం చేసుకుందాం. ప్రతి ఎలిమెంట్ దాని అణువులో ఉన్న ప్రోటాన్ల సంఖ్యతో నిర్ణయించబడుతుంది. బంగారానికి ఒక స్థిరమైన ప్రోటాన్ సంఖ్య ఉంటుంది, అందుకే అది బంగారమే. అందువల్ల సాధారణ రసాయన ప్రక్రియలతో బంగారం తయారు చేయడం అసాధ్యం. కానీ ఆధునిక భౌతిక శాస్త్రం ఒక కొత్త అవకాశం చూపిస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్లో అణువులను మార్చడం సాధ్యం. దీనిని న్యూక్లియర్ ట్రాన్స్మ్యూటేషన్ అంటారు. ఇది చాలా శక్తివంతమైన యంత్రాల్లో జరుగుతుంది. వాటిని పార్టికల్ యాక్సిలరేటర్ అంటారు. ఇందులో అణువులను అత్యంత వేగంతో ఢీకొట్టిస్తారు. కొన్ని సందర్భాల్లో ఒక ఎలిమెంట్ మరొకదిగా మారుతుంది. బంగారంగా కూడా మారవచ్చు. కానీ నిజం ఏంటంటే ఇది సైన్స్గా సాధ్యమే అయినా ప్రాక్టికల్గా సాధ్యం కాదు. చిన్న పరిమాణం బంగారం తయారు చేయడానికి కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అది బంగారం విలువ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. కాబట్టి చివరిగా చెప్పాలంటే ల్యాబ్లో బంగారం తయారు చేయడం సాధ్యం, కానీ అది ఉపయోగకరమైన విధంగా కాదు. ఈ రోజు వరకు బంగారం పొందడానికి సహజమైన మైనింగ్ మాత్రమే నిజమైన మార్గం. ధన్యవాదాలు.